వావ్, వాట్ ఏ లొకేషన్. నీలా, నీ నవ్వులా చాలా అందంగా ఉంది. లవ్ ఇస్ మ్యాజిక్ అని నాకు ఒకరు చెప్తే నేను నమ్మలేదు. ఫస్ట్ టైం నిన్ను చూశాక లవ్లో ఉన్న ఆ మ్యాజిక్ నాకు అర్థమైంది. లైఫ్ అంతా ఇక నీతోనేనని ఆ క్షణం నాకు ఇక్కడ అనిపించింది. ఏదో ఫ్లోలో 15 రోజుల్లో పడేస్తానన్నాను కానీ నీ కోసం, నీ ప్రేమ కోసం ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తాను కాముది. లవ్ ఇస్ మ్యాజిక్ అని ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆరగెంట్ అనుకున్నాను సీను. నీతో ట్రావెల్ అయ్యే కొద్దీ నీలో ఒక్క క్వాలిటీ నచ్చడం మొదలైంది. నీ అల్లరి, నీ మొండితనం, నీ కమిట్మెంట్. నా స్మార్ట్నెస్, నా క్యూట్నెస్ హోల్సేల్ ప్యాకేజ్ మొత్తం నచ్చేసే కదా. ఇక లాగెందుకు? ఆ మ్యాజికల్ 3 words చెప్పావనుకో, చెయ్యాల్సిన రొమాన్స్ బోల్డ్ అంత బ్యాలెన్స్ ఉంది. ఎన్ని హగ్గులు, ఎన్ని ముద్దులు. లెట్స్ ఫ్లై లైక్. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఏయ్, టీచ్ చేస్తున్నావు కదా? లేదు సీను, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ఇస్ మ్యాజిక్, కానీ నాకు అర్థమైనంత వరకు లవ్ ఇస్ ట్రాజిక్. ఇట్స్ జస్ట్ పెయిన్. ఐ డోంట్ లవ్ యూ. జస్ట్ లీవ్ ఇట్. జస్ట్ లీవ్ ఇట్. ఆ రోజు అంత ఎమోషనల్ గా పూలోకి దూకి నన్నెందుకు కాపాడావు? లాగి పిగి పోతావురా అని నువ్వెందుకు బాధపడ్డావు? దాన్ని ఏమంటారు? అది హ్యుమానిటీ. ఓ, హ్యుమానిటీ. సీను, నువ్వంటే ఇష్టం మాత్రమే. లవ్ కి ఇష్టానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇష్టం వేరు, లవ్ వేరు. హే, కొత్తగా ఉందే. ఇంకా కొత్తగా ఏమంటే చెప్పు. సీను, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనవసరం. ఐ డోంట్ లవ్ యూ. ఐ జస్ట్ టోల్డ్ ఐ డోంట్ లవ్ యూ. కళ్ళల్లో ప్రేమని కన్నీళ్లతో దాచడానికి ట్రై చేయకు కాముది. అవి ఇక్కడి నుంచి వస్తే నువ్వు ఆపగలవు, కానీ అవి ఇక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఆపలేవు. ఇప్పుడు నువ్వు హక్ చేసుకున్నప్పుడు నీ హార్ట్ బీట్ చెప్పింది నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు. నీ హార్ట్ బీట్ నీ కంట్రోల్లో లేదు కాముదే. ఆడెవడో నన్ను పొడవబోతున్నా నీ ప్రాణం ఎందుకు అడ్డుపెట్టావు? ప్రేమకి ఇంతకు మించిన డిఫరెన్స్ నాకు తెలియదు కాముది. అది నీకు అర్థం కావట్లేదు. అర్థమైన యాక్సెప్ట్ చేయట్లేదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించలేదు, ప్రేమించలేదు. దీనమ్మా, ఇంత క్లారిటీ ఇచ్చాక ఇంకెందుకు రా బేటీ?
నుంచి ఎవడెంత ట్రై చేసినా నిన్ను దూరం చేయలేడు. కళ్ళలో చూపించే ప్రేమకి నోటుతో చెప్పే అబద్ధానికి టాలీ అవ్వక మైండ్ దొబ్బుతుంది ఇక్కడ. ముందు నా సమాధానం చెప్పేసాను. ఏం రాడికి సమాధానం చెప్పేది? నా కూతురుని అడ్రస్ లేనోనికి ఇస్తా, ఆస్తి లేనోనికి ఇస్తా, నీ లెక్క ఆయుష్ లేనోనికి ఎట్టిస్తాన్రా? సమజ్గాలే? సావు నిన్ను వెంటాడుతుందిరా బిడ్డ. నిన్ను వెంటాడుతున్న సావు పేరేందో ఎరకనా? గజా. ఆ గజాగానికి ఎదురెళ్ళావనుకో, కత్తి నీ గుండెల్లో దిగుతాది. భయపడి ఉరికినావనుకో, కత్తి నీ వెన్నులో దిగుతాది. కానీ కత్తి దిగడం అయితే కన్ఫర్మ్.